ప్రపంచ హృదయ దినోత్సవం 2025 సందర్భంగా ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్, వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీనివాస సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత గుండె పరీక్షా శిబిరంను తిరుపతి వినాయక సాగర్ పార్క్లో విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో 280 మంది లబ్ధిదారులు పాల్గొని ఈసీజీ, 2D ఎకో, లిపిడ్ ప్రొఫైల్, ఆర్బీఎస్ ర్యాండమ్ బ్లడ్ షుగర్, వైటల్స్, హైట్స్, మెయిట్, బీపీ వంటి పరీక్షలతో పాటు నిపుణులైన హృదయ వైద్యుల ద్వారా ప్రత్యేక సంప్రదింపులు పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ హృదయ సంబంధిత వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం సమాజ ఆరోగ్యానికి చాలా అవసరమని, ఇలాంటి శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ చేనేత మరియు హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ సమాజ ఆరోగ్యాన్ని కాపాడటంలో వైద్య సంస్థల పాత్ర కీలకమని, ఈ శిబిరం ద్వారా ప్రజలకు ఉచిత సేవలు అందించడం ప్రశంసనీయమని అభినందించారు. డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేస్తే హృదయ వ్యాధుల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జనసేన పార్టీ నాయకులు, వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిల్ ఆర్కిట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రజలు శ్రద్ధ చూపాలని, ఇలాంటి శిబిరాలను తరచుగా నిర్వహించాలని కోరారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ తరఫున సిఓఓ డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఎల్లప్పుడూ ముందుండి సేవలందిస్తుందని అన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునంద కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ శిబిరం ద్వారా ప్రజలకు అవగాహన పెరిగి ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడం మా ప్రధాన లక్ష్యమని తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ హృదయ వ్యాధుల నిరోధంలో ముందస్తు నిర్ధారణ పరీక్షలు అత్యంత కీలకమని తెలిపారు. చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ ప్రతిమ ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించడమే ఆసుపత్రి ధ్యేయమని, భవిష్యత్తులో మరిన్ని శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ డాక్టర్ పాలెం సుమంత్ రెడ్డి హృదయ వ్యాధులను ముందుగానే గుర్తించడం ప్రాణాలను రక్షించడంలో ముఖ్యమని ప్రజలకు సూచించారు. ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ డాక్టర్ అభిషేక్ కాషా మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం మరియు క్రమమైన ఆరోగ్య పరీక్షలతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ తరఫున ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం రాజు, సెక్రటరీ చంద్ర, వైస్ ప్రెసిడెంట్ వి శాంతినాథర్, ట్రెజరర్ రామసుబ్బారెడ్డి, క్లబ్ సభ్యులు ఆరోగ్యానికి శ్రద్ధ వహిస్తూ ఈ శిబిరాన్ని సమాజానికి చేరువ చేసేందుకు హాస్పిటల్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 280 మంది ఉచిత పరీక్షలు మరియు వైద్య సంప్రదింపులు అందించడాన్ని ఆసుపత్రి ప్రతినిధులు గర్వంగా ప్రకటించారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ సమాజ ఆరోగ్య పరిరక్షణలో ఎల్లప్పుడూ ముందుండి ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తుందని తెలిపారు. మన ప్రియతమ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారికి మరియు నా చిరకాల మిత్రుడు హరిప్రసాద్ గారికి, ఆర్కాట్ శ్రీనివాసులు గారికి, ఆర్కాట్ కృష్ణప్రసాద్ గారికి, మరి ఎస్వి ప్రసాద్ గారికి, మరి ఇక్కడికి విచ్చేసి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులందరికీ మరియు ఈ క్యాంపుకి విచ్చేసినటువంటి వాకర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం. మన గుండె ఒక రోజుకి కనీసం 1,00,000 సార్లు అది కొట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా అది పద్ధతి ప్రకారం రిథమిక్గా కొట్టుకోవాల్సి వస్తుంది. ఆ లెక్కను చూస్తే సంవత్సరానికి మనకి సుమారుగా 3.5 కోట్ల సార్లు గుండె కొట్టుకోవాలా. అంటే మనకి గుండె ఎంత ప్రిసైజ్గా, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బలంగా తయారైందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మనకి ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎక్కువ శాతం మరణాలు గుండె సంబంధించినటువంటి జబ్బుల వల్లనే జరుగుతున్నాయి. సో అది మనకు భారతదేశంలో కూడా అదే విధంగా ఉంది. కాబట్టి మనం ఇంత బలంగా, ఇంత పర్ఫెక్ట్గా తయారు చేసినటువంటి గుండెని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే మీకు వాకర్స్ అందరూ కూడా ఇక్కడ ఆరోగ్యం మీద ఆల్రెడీ అవగాహన ఉండేవాళ్లే ఉంటారు. వాళ్ళకి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఆరోగ్య సూత్రాల గురించి మనము మన యొక్క ఆరోగ్యమే కాకుండా, మన గుండె ఆరోగ్యమే కాకుండా మిగతా వాళ్ళ గుండెల ఆరోగ్యం కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడికి వచ్చేటువంటి ఆల్రెడీ మీకు అవగాహన ఉన్నటువంటి వాకర్స్ మీద ఉందని తెలియజేయటమే నా ఉద్దేశము. ఇప్పుడు మనం ప్రతి దగ్గర చూస్తుంటాము, మనం ఎవరన్నా బిడ్డని గుండెలో పెట్టుకొని చూసుకుంటామనో, లేకపోతే మన హృదయంలో చోటిస్తామనో, లేకపోతే మనకి చాలా పాటలు కూడా ఉన్నాయి. అంటే మనకి గుండె అనేది ఒక అవయవం మాత్రమే కాదు, అది ఒక ప్రేమ, ఎమోషన్ కూడా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. సో ఎప్పుడైతే మనము మిగతా వాళ్ళ గురించి, మిగతా వాళ్ళ గుండెని గురించి కూడా వాకర్స్ అందరూ ఆలోచన చేయాలా. అదేవిధంగా ఈ సందర్భంగా నేను కృష్ణప్రసాద్ గారికి నేను ఒక విన్నపం ఏంటంటే, ఇక్కడ అంటే గబక్కన
ఒక పర్సన్ పడిపోతే వాళ్ళని రెసిస్ట్ చేయటం అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి విషయం. అందులోనూ ఇక్కడ వచ్చేవాళ్ళు వాకర్స్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్, అవగాహన ఉండేవాళ్ళు, ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండేవాళ్ళు. మనం ఒక్కసారి ఏదన్నా ఇటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ అంటే దురదృష్టకరమైనటువంటి జరిగినప్పుడు మనం పక్కన ఉండి కూడా వాళ్ళని మనం సేవ్ చేయగలిగినటువంటి పరిస్థితి, అంటే సేవ్ చేయగలిగిన పరిస్థితి మనకి 100లో 2% ఉండొచ్చు, అంటే 2%, 2% ఉండొచ్చు, 5% ఉండొచ్చు. బట్ ఆ పర్సంటేజ్ వాడుకొని మనం ఆ పర్సన్ని మనం సేవ్ చేయగలిగితే సో దాంట్లో వచ్చేటువంటి తృప్తి, ఆనందం అనేది ఎంత ఇచ్చినా కూడా ఎవరికి రాదు. కాబట్టి ఈ సందర్భంగా నేను కృష్ణప్రసాద్ గారికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. మన దగ్గర ATLSకు సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్స్ని మీరు వాడుకొని కార్డియాలజిస్ట్ వస్తారు, ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ వస్తారు, వాకర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా దాంట్లో ట్రైనింగ్ ఇప్పించవలసిందిగా నేను అంటే వాళ్ళ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా విచ్చేసిన మరి అందరికీ కూడా, ప్రముఖులందరికీ కూడా, వాకర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. మెగా ఫ్రీ కార్డియాక్ స్క్రీనింగ్ టెస్ట్ కి అధ్యక్షత వహించిన వాకర్స్ అసోసియేషన్ రాయల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమం మొదలు పెట్టారు మన వాకర్స్ అసోసియేషన్ లో. ఇది ప్రతి వాకర్స్ అసోసియేషన్ తిరుపతిలో ఉండే చోట అన్ని చోట్లలో కూడా మన ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారు ముందుండి ఆ యొక్క ఎక్కడ వాకర్స్ అసోసియేషన్ జరుగుతూ ఉందో పార్కులు కానీ ఎక్కడ కూడా కానీ అక్కడ వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారి సమక్షంలో ప్రతి చోట కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహించడం. మన తిరుపతి పట్టణంలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలతో వచ్చేసి ప్రజలకు, వాకర్స్కు అందరికీ మంచి చేయాలనే ఒక ముఖ్య కార్యక్రమంతో ఈ యొక్క ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. ఈరోజు మన నారాయణాద్రి హాస్పిటల్స్ వారిచే ఫ్రీ కార్డియాక్, హార్ట్ ప్రాబ్లం, అదేవిధంగా స్క్రీనింగ్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్, ECG ఇవన్నీ చాలా టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చేస్తున్న డాక్టర్స్ని మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నాను. నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, వాకర్స్ ఇందాక మన డాక్టర్ సురేంద్ర రెడ్డి గారు చెప్పిన విధంగా అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి ఒక గంట సేపు వ్యాయామం, ఎవరికి తోచిన విధంగా వారు వ్యాయామం చేస్తే వారి ఆరోగ్యం ఎప్పటికీ బాగుంటుంది. ఏదైనా ఉంటే కూడా బయట వస్తాయి. వాటిని బాగు చేసుకోవడానికి డాక్టర్స్ మన తిరుపతి పట్టణంలో ప్రసిద్ధిగాంచింది. ఎక్కడా లేని విధంగా మన యూనివర్సిటీలో, క్యాంపస్లో, మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్స్, స్విమ్స్ హాస్పిటల్, దానికన్నా మన వాటితో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా పోటీతత్వంతో ఈ హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు. అందరూ కూడా ఏ జబ్బు వచ్చినా ఎప్పుడు వెంటనే మనిషికి తెలుస్తుంది. దాన్ని ఇమీడియట్గా టెస్ట్ చేసుకుంటే బాగు చేసేదానికి డాక్టర్లు దాన్ని ఇలా సహకరిస్తారు. ఖచ్చితంగా కూడా ఈ మెడికల్ క్యాంపుల్లో ఫ్రీగా చేస్తున్నారు. ఈ వినాయక్ సాగర్ వాకర్స్ అసోసియేషన్ మరి మిగతా వారు కూడా వచ్చి ఈ యొక్క కార్డియాక్ ప్రాబ్లం కానీ, స్క్రీనింగ్ ప్రాబ్లం కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా టెస్ట్ చేసుకొని సరిచూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి చేసుకోవాలనేసి కూడా కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి మరొకసారి నారాయణాద్రి హాస్పిటల్ డాక్టర్స్కు, వాళ్ళ MD గారికి అందరికి కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వారు నిర్వహించిన ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ని అందరూ, వాకర్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరిన మన ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారికి, అలాగే ఆస్టర్ నారాయణాద్రి MD సోదరులు పెద్దలు సునీల్ కుమార్ రెడ్డి గారికి, మా గురువర్యులు కృష్ణప్రసాద్ గారికి, ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రీతమ ఎమ్మెల్యే గారికి, అలాగే DMHO గారికి, వాకర్స్ అసోసియేషన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 4 మాటలు చెప్తాను. ఎందుకంటే హార్ట్ దీని గురించి కాబట్టి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరు కూడా మన వయసు అయిపోయినాక ఎక్సర్సైజ్ మొదలు పెడుతున్నాం, రిటైర్మెంట్ అయినాక.
మీరు రిటైర్మెంట్ ఏజ్ 65 ఏళ్ళ తర్వాత వాళ్ళు వాకింగ్తో వచ్చేటప్పుడు పాటు మీ మనవాళ్ళని వాకింగ్ తీసుకురావాలి, ఎందుకంటే వాళ్ళు హెల్తీగా ఉండాలి. అంటే యంగ్ ఏజ్ నుంచి ఎవరైతే స్పోర్ట్స్ మెన్ ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ యొక్క ఆరోగ్యంతో పాటు మీ మనవరాళ్ళు ఫస్ట్ వాళ్ళు వాకింగ్ చేయాలి, అప్పుడు నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది. ముఖ్యంగా హార్ట్ గురించి మాట్లాడాలంటే 4 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను. మీరు ఒక వయసు వచ్చిన తర్వాత చాలామంది హార్ట్ అటాక్ని మిస్ ఎలా అవుతారంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చినట్టు ప్రజెంట్ అవుతుంది. హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్ వస్తే అందరూ కూడా హార్ట్ అటాక్ అని చెప్పి హాస్పిటల్ వెళ్తారు. కానీ చాలామందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా ఇక్కడ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా వచ్చి గ్యాస్ట్రైటిస్ అని మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చినా కూడా చాలామంది పట్టించుకోరు. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్యాస్ట్రైటిస్ వల్ల ప్రాణాపాయం ఉండదు. కానీ గ్యాస్ట్రైటిస్ లాంటి కంప్లైంట్ మీకు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మీరు కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఇది గ్యాస్ట్రైటిస్నే అనుకోవద్దండి దయచేసి. చాలామంది ఇలా మిస్ అయిపోయి మ్యాసివ్ హార్ట్ అటాక్తో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత గ్యాస్ట్రైటిస్ ప్లీజ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ హార్ట్ ప్రాబ్లం. అది ఎక్స్క్లూడ్ చేసుకుంటే నో ప్రాబ్లం. అలాగే చాలామంది షోల్డర్ పెయిన్తో ఇది షోల్డర్ పెయిన్ అనుకుని వస్తారు. భుజం నొప్పి, మా భుజంలో నొప్పి ఉంది అని పోయి ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తారు. కానీ భుజం నొప్పి వచ్చినప్పుడు ఒక వయసులో ఖచ్చితంగా ఈ ఆర్మ్ ఇక్కడ నుంచి చేతికి నొప్పి వస్తే ఖచ్చితంగా అది హార్ట్కి సంబంధించినది గుర్తుపెట్టుకోండి. అది భుజం నొప్పి అని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే భుజం నొప్పితో గ్యాస్ట్రైటిస్తో వీటితో ప్రాణం పోదు, కానీ హార్ట్ అటాక్ ప్రాణాపాయం. కాబట్టి యూ మస్ట్ చెక్ ద హార్ట్. అలాగే వీపులో వెనక నొప్పి వస్తుంది, ఇది కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ ఏదో వీపులో నొప్పి అనుకోవద్దండి. ఖచ్చితంగా ఒకసారి కార్డియాలజిస్ట్ ఈసీజీ చెక్ చేసుకొని ఒకసారి చెక్ చేయించుకోండి. సర్వైకల్ స్పాండిలైటిస్తోనో షోల్డర్ పెయిన్తోనో గ్యాస్ట్రైటిస్తోనో మీ ప్రాణానికి ఇబ్బంది ఉండదు. బట్ హార్ట్ అటాక్ విల్ ప్రజెంట్ ఇన్ దిస్ వేస్. అది కాకుండా వెరీ ఇంపార్టెంట్ థింగ్ డయాబెటీస్లో పెయిన్లెస్ హార్ట్ అటాక్ వస్తుంది. అంటే అంతా బాగానే ఉంటుంది, నొప్పి కూడా రాదు, ఆయాసం వస్తుంది, హాస్పిటల్ రీచ్ అయ్యే లోపల మ్యాసివ్ హార్ట్ అటాక్ వస్తుంది. కాబట్టి డయాబెటిక్ పీపుల్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ వన్స్ దే ఆర్ డయాబెటిక్ ఫర్ 5 to 10 years. వాళ్ళు రెగ్యులర్గా ఉన్నా లేకున్నా మనము హార్ట్ చెకప్ చేయించుకోవాలి. See why I am telling all these things are, చాలా మంది మిస్లీడ్ అయ్యి గ్యాస్ట్రైటిస్ లేని, భుజం నొప్పి లేని, వీపు నొప్పి లేని, అసలు నాకు నొప్పి లేదని మన డయాబెటిక్ పేషెంట్స్ అనుకుంటుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఒక వయసు వచ్చిన తర్వాత రెగ్యులర్ హార్ట్ చెకప్ అవసరము. ఇటువంటి మెగా క్యాంప్ ఆస్టర్ నారాయణాద్రి వాళ్ళు మన కృష్ణప్రసాద్ ద్వారా ఇక్కడ ఆర్గనైజ్ చేయడము నిజంగా చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా ఆఫ్టర్ 60 every 6 months యూ హ్యావ్ టు గో అండ్ చెక్ ఫర్ యువర్ హార్ట్. అన్నిట్లోకి ఈజీగా ఈ కాలం జిమ్ ఇవన్నీ అవసరం లేదు, ఈజీగా దొరికేది వాకింగ్, ఖర్చు లేకుండా చేసేది వాకింగ్ చేయండి, మీ హార్ట్ను బలం చేసుకోండి. అలాగే ఖర్చు లేని ఇంకొక ఎక్సర్సైజ్ యోగా చేయండి, మీ హార్ట్ను బలవంతం చేసుకొని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ప్రియతమ ఎమ్మెల్యే గారికి